హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్టర్డే ట్రేడ్ అనాలిసిస్ అనమాట. కొంచెం లేట్ అయింది, బట్ ఎస్టర్డే ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దాని అనాలిసిస్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో అది ఎలా ఎగ్జిక్యూట్ చేశాను ఏంటి, ఈ సెటప్ వచ్చేసి ఏదైతే ఫ్రీ వెబినార్లో టీచ్ చేశానో, ఫ్రీ వెబినార్లో టీచ్ చేసానో అదే సేమ్ సెటప్ అండి. ఇది కొత్త సెటప్ ఏం కాదు. సో ఏదైతే ప్రీవియస్ వెబినార్లో టీచ్ చేశానో అదే సేమ్ సెటప్ అండి. సో జస్ట్ ఏంటంటే నా హై ప్రాబిలిటీ సెటప్ నేను ఎప్పుడూ చెప్పేది. ఫస్ట్ థింగ్, ఫండెడ్ క్యాండిల్ అండ్ దెన్ రిజెక్షన్ ఫిల్లింగ్. నా హై ప్రాబిలిటీ ఏ ప్లస్ సెటప్ అనేది, నా ఏ ప్లస్ సెటప్ ఇదైతే. సో నేను ఇప్పుడు దీన్నే ఫాలో అవుతాను. అండ్ దెన్ మీరు మార్కెట్ చూసుకున్న కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది, అండ్ ఈ రిజెక్షన్ ఆల్సో ఫిల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డే నేను బుల్లిష్గా ఉందని ఫిక్స్ అయ్యాను. సో దెన్ నేను 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ప్రీ సెషన్ క్యాండిల్స్ కోసం, అంటే లండన్ ఓపెన్ అయ్యే ముందు ఎలాంటి మార్కెట్ ఉంటుందో అబ్జర్వ్ చేస్తున్నాను. 1 2. సో లండన్ ఓపెన్ అయ్యే ముందు వచ్చే క్యాండిల్ ఇదండి. చూసారా మీరు? 6:30 క్యాండిల్. లండన్ ఓపెన్ అయ్యే ముందు వచ్చే 4 అవర్ క్యాండిల్. సో 4 అవర్ చూసుకుంటే మీరు ఇది బెటరే. వీక్ క్యాండిల్ చూపించింది, ఒక వీక్నెస్ అయితే చూపించింది, బుల్లిష్ వీక్నెస్ అయితే చూపించింది. బట్ నాకు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది లో సైడ్ అయితే స్వీప్ చేసింది. అంటే ఏంటి, ఈ ఏరియాని రెస్పెక్ట్ చేసింది. సో ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇమీడియట్ గా మనం బేరిష్గా ఉండలేం. సో నేను ఏం చేశాను, వెయిట్ చేశా. ఈ ఏరియా ఇన్వాలిడేట్ చేయడానికి వెయిట్ చేశా. ఈ ఏరియాని ఎప్పుడైతే మార్కెట్ వచ్చి బ్రేక్ చేస్తుందో అప్పుడే ట్రేడ్ తీసుకోవాలని వెయిట్ చేశాను. సో దెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాను. 1 అవర్ టైం ఫ్రేమ్. సో ఇది పక్కన ఉండేది 4 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను సెషన్స్ అనేవి ఆన్ చేసుకున్నాను. సో నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో మీరు చూసారా ఎగ్జాక్ట్ ఏరియాని ఎలా రెస్పెక్ట్ చేసింది. ఈ ఏరియా అనేది రెస్పెక్ట్ చేసింది. సో రెస్పెక్ట్ చేసిన తర్వాత అగైన్ చూడండి, బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ఏరియాని డిస్రెస్పెక్ట్ చేసింది. ఏదైతే ప్రీవియస్ రెస్పెక్ట్ చేసిన ఏరియాకి మళ్ళీ మార్కెట్ అంత స్ట్రాంగ్గా వచ్చిందంటే దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. సో ఇక్కడ నుంచి నాకు అర్థమైంది, ఓకే మార్కెట్ ఎక్కడి నుంచి డౌన్ సైడ్ వెళ్ళబోతుందని నాకైతే అర్థమైంది. నేను ఇమీడియట్గా ట్రేడ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇమీడియట్గా ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నా. స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ 4 అవర్స్ బేస్ మీద తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ బాడీ హైలో తీసుకున్నా స్టాప్ లాస్. సో దెన్ చూడండి అది ఎట్లా చూసారా, యా మార్కెట్లో అనేది ఇట్లా అనేది ఫామ్ అయిందండి. చూసారా, టేక్ ప్రాఫిట్ హిట్ అయింది. సో మార్కెట్ అనేది ఇట్లా మూవ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడు ఎక్కువ నష్టపోతారంటే మీకు తెలియని దాన్ని ట్రేడ్ చేయడం, ఆర్ మీరు ప్రాక్టీస్ చేయని దాన్ని ట్రేడ్ చేస్తేనే మీరు నష్టపోతారండి. బట్ ఏదైతే మీరు ప్రాక్టీస్ చేసిన సెటప్ ఉంటుంది, మీ ఏ ప్లస్ సెటప్స్ని ఓన్లీ ట్రేడ్ చేస్తే మీరు ఎప్పటికీ నష్టం రాదు. సో ఓన్లీ థింగ్ ఇదే అండి. ప్రాఫిటబుల్ ట్రేడర్స్కి నార్మల్ ట్రేడర్స్కి వచ్చే డిఫరెన్స్, వాళ్ళు కొత్తదాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఏ ప్లస్ సెటప్స్ ఏవైతే ప్రాబిలిటీ సెటప్స్ ఏవైతే హై ప్రాబిలిటీ సెటప్స్ వాటిని ట్రేడ్ చేస్తారండి. సో నేను ఎవ్రీ టైమ్ సేమ్ ఇదే ట్రేడ్ చేస్తాను. ఎనీథింగ్ అసలు మార్చను నేను. అందుకే నా ట్రేడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, బట్ నా విన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ నేను వాటి మీద ఫోకస్ చేస్తాను. ఎలాంటి ర్యాండమ్ ట్రేడ్స్, ఇది ఒక గేమ్ కాదు కదా ఎలా పడితే అలా ట్రేడ్ చేయడానికి. సో నేను ర్యాండమ్ ట్రేడ్స్ మీద ట్రేడ్ చేయడం అట్లాంటివి చేయను. ఓన్లీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ మీదే నా హై ప్రాబిలిటీ సెటప్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాను. అదర్వైజ్ నేను మార్కెట్కి దూరంగానే ఉంటాను. సో ఇది ఈరోజు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.